గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్ యాజమానులు అవస్థలు పడుతున్నారు. వంటలు చేసేందుకు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. విపత్తులు తట్టుకునేందుకు ప్రత్యామ్నాయాలు ట్రై చేస్తున్న ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. శ్రీకాకుళంలో హోటల్స్ లో గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో అది మొత్తం హోటల్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహాలు అయితే కష్టాలు పడుతున్నారు. కస్టమర్ ని కాపాడుకోలేక వ్యాపారాలను నడిపించడంలో ఎలా ప్రధానంగా పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా గ్యాస్ అనేది లేకపోవడంతో వాళ్ళంతా కూడా కట్టెల పొయ్యిలను వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. కట్టెలు తెచ్చుకుంటున్నారు, కట్టెలను తీసుకొచ్చి వాటిని మార్కెట్లో కొంటున్నారు. ఒకవైపు కట్టెల ధరలు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఎన్ని చేసినా కూడా హోటల్స్ లో మేము ఏ విధంగా రన్ చేయగలము అనేటటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. గత ఈ హోటల్స్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీరు ప్రధానంగా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఏంటి? యాక్చువల్గా మన యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాకు గ్యాస్ కంపెనీస్ నుంచి మాకు స్టాక్ రిలీజ్ చేయలేదండి. ఈ రోజు వరకు కూడా మా దగ్గర ఉన్న నిల్వలన్నీ వాడి ఈ రోజు వరకు ప్రయత్నించాము. గత 4-5 రోజుల నుంచి కొన్ని ఐటమ్స్ తయారు చేయడం వరకు అయితే కట్టెల పొయ్యిలు ఇవన్నీ వాడుతున్నాము. కానీ అన్నీ ఇప్పుడుండే దీని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిలు కూడా కర్రలు కూడా చాలా అంటే కేజీ 10 రూపాయలు. కర్రలు మామూలుగా ఒకప్పుడు ఒక లోడ్ అని గుండని ఉండేది. ఇప్పుడు కేజీ 10 రూపాయలు చెప్పున కట్టెల ధర కూడా పెరిగిపోయింది. కూడా ఈ సమస్యలను ఇటు ఏదైతే ప్రభుత్వం కూడా చెబుతుంది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తా ఉంటున్నాం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి? సార్ ఒక్క విషయం అయితే కరెక్ట్ అండి. మీరు 100% సప్లై ఇవ్వకపోయినా కొంతనే ఇచ్చి ప్రజెంట్ నడిపించకపోతే మేమైతే ఎంత ఇబ్బంది పడతామో రేపు ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి అంతే పడుతుంది. ఎందుకంటే ఇంతమంది ఒక్కొక్క హోటల్లో సుమారుగా 20-30 మంది పనిచేస్తూ ఉంటారు. ఈ పని వాళ్ళందరూ నిరాధారులు అవుతారు. అందువల్ల దీన్ని కనీసం కొంతవరకైనా ఇచ్చి నిలబెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, చాలా మంది ఇప్పుడు గృహ అవసరాల వల్ల అయితే ఇండక్షన్ స్టవ్ వైపు వెళ్తున్నారు, ఎలక్ట్రికల్స్ ఇవి వాడుకుంటున్నారు. అలాంటి వెసులుబాటు ఏమైనా ఉందా? అలాంటి పొయ్యిలు ఏమైనా ఉపయోగించే పరిస్థితి ఉందా ఏంటి? సార్ ఎలక్ట్రికల్ ఇండక్షన్ అన్నది మీరు అన్నట్టు ఫ్యూచర్ అయితే అవ్వచ్చు, కానీ సార్ యాజ్ ఆఫ్ నౌ అంత ఇన్వెస్ట్మెంట్ అనేది హోటల్ రంగం పెట్టడం అనేది చాలా క్లిష్టకరమైన పరిస్థితి సార్. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా దగ్గర గ్యాస్ నిల్వలు ఉన్నాయి, మీకేం హామీ లేదు అని చెప్తూనే ఇప్పటికి వారం రోజుల నుంచి మినిమంగా మాకు గ్యాస్ సప్లై చేయలేదు సార్. ఇది సప్లై చేసుంటే ఇంత పానిక్ మోడ్ క్రియేట్ చేయకుండా గవర్నమెంటే చేయాల్సిన టైంలోనే ఎటువంటి గ్యాస్ ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఎలక్ట్రికల్కి మారిపోయినంత మాత్రం సమస్య తీరిపోదు సార్. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఏం మీరు కోరుకుంటున్నారు? మీ ఇండస్ట్రీ హోటల్స్ తరపున మీరు ఏం చేస్తే బాగుంటుంది? మేము గత 10 రోజుల నుంచి ప్రతి ఒక్క అధికారిని కలిసి మా సమస్యలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరు మమ్మల్ని సంప్రదించి మాకు ఇదైతే చేయలేదండి. ఒక సిలిండర్ కూడా ఎవరు కూడా ఈ రోజు వరకు మాకు ఇప్పించలేదు. ప్రజెంట్ పరిస్థితి ఏంటి అంటే చాలా వరకు మెనూ కూడా మేము తగ్గించేసామండి. కట్టెల పొయ్యి మీద కొన్ని రకాలు వండగలుగుతున్నాం, మిగతా అన్ని రకాలు వండలేకపోతున్నాం. వచ్చిన కస్టమర్సే చాలా తక్కువ. ఆ వచ్చిన తక్కువ కస్టమర్లో కూడా వారు అడిగింది ఇవ్వకపోయేసరికి వాళ్ళు కూడా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారండి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి హోటల్ రంగాన్ని కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే హోటల్ మీద జీవనోపాధి పొందుతూ చాలామంది కార్మికులు